మళ్ళీ వైసీపీ వస్తుంది బ్రో. ఒక సీట్లు తగ్గొచ్చు కానీ సీఎం మాత్రం జగన్ అవుతాడు మళ్ళీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 10 ఇయర్స్ నుంచి ఉన్నాడు బ్రో. 2009 నుంచి ఇప్పుడు 2019 వరకు ఉన్నాడు. 10 ఇయర్స్ ఉంది. 10 ఇయర్స్లో ఏం అభివృద్ధి చేశాడు? ఏమీ చేయలేదు. ఇప్పుడు అభివృద్ధి అనేసి 5 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నారు. 3 ఇయర్స్ కరోనాలో పోయింది. 2 ఇయర్స్ ఏమో ఇంకా ఇవి చేసుకుంటూ వచ్చాడు. స్కూల్స్ బాగు చేయించాడు. మళ్ళీ పోర్ట్స్ అన్నీ డెవలప్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మనకేంటి, ఇప్పుడు క్యాపిటల్ కావాలంటున్నారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడంటే, అప్పుడు 2014 ఎలక్షన్ అయిన తర్వాత 2019 ఎలక్షన్లో అక్కడ కూర్చుని మనకి క్యాపిటల్ రావాలంటే 25 ఇయర్స్ పడుతుంది అంటాడు. ముందు అడిగితేనే లేదు ఎక్కడ ఉండాలో, ఎక్కడ పోటీ చేయాలనేది. మొన్న భీమవరంలో పోటీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ముందు భీమవరం అంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు పిఠాపురం అంటున్నాడు, మళ్ళీ దాని తర్వాత గాజువాక అంటున్నాడు. గాజువాక కాదు, మళ్ళీ భీమవరం కాదు, పిఠాపురం సంథింగ్ ఏదో మాట్లాడుతున్నాడు బ్రో. బ్రదర్ అయితే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లనే ఇప్పుడు మళ్ళీ బీజేపీ, సో వీళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. అంతేకాదు సొంత సిస్టర్ కూడా ఎదురుగా వస్తున్నారు కదా, మరి మళ్ళీ గెలుస్తారంట మళ్ళీ వీళ్ళు నలుగురు కలిసి వస్తున్నారంటే ఆ పక్కన మనిషి అలాంటి బ్రో. ఇప్పుడెప్పుడు 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టాడు. ఆ ధైర్యం లేకపోతే పోటీ చేయడానికి వైసీపీ వద్దు, అక్కడ కాంగ్రెస్ని వదిలేసి ఇక్కడికి వచ్చాడు. అంతలోనే లెక్క చేయలేదంటే వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ బ్రో. ఇప్పుడు 2014లో చూసుకున్నా మనం, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేశారు. కలిసి పోటీ చేసినా 1% ఓటుతో నగ్గారు. అప్పుడు ఇంకా మాట చెప్పలేదు, ఏంటంటే అది లేడీస్కి ఏదో ఇస్తాననేసి చెప్తే అప్పుడు కూడా నగ్గుతున్నామో. కానీ ఆ మాట చేయలేదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారు. ఇప్పుడైనా అంతే. ఇప్పుడు ఏంటంటే అన్నీ చేసాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. అంటే అభివృద్ధిలో వెనకబడిపోయి ఉంది అంటున్నారు కదా బ్రదర్. సో అంతే 3 రాజధానులు అంటే ఇప్పుడు రాజధాని అంటే ఇప్పుడు ఏది 5 ఇయర్స్లో ఒక టైంలో అయిపోదు బ్రో ఏదన్నా. ఇప్పుడు ఆయన 10 ఇయర్స్ నుంచి సమయ కేంద్రం నుంచి ఉన్నాడు కదా. ఏది ఎక్కడైనా ఒకటి ఎట్టాడా, ఒక గ్రాఫిక్ చూపించాడు. అమరావతి అన్నాడు, ఒక గ్రాఫిక్స్. అక్కడ ఏమైనా రాయి కట్టగలడా? పోనీ అక్కడేం కట్టలేదు. అలాగే ఉంటుంది ఏదన్నా. ఒక 5 ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమైనా డెవలప్ అవ్వచ్చేమో, ఎవరేం చేయగలరు. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా రావచ్చేమో. వైజాగ్లో అది కడుతున్నారు కదా, రిషికొండ తీసారు అన్నారు. ఇప్పుడు అది ఎంత బాగుందో మనకి చూస్తున్నాం కదా. చెల్లెలు షర్మిల గారు కావచ్చు, ఇప్పుడు బాబాయ్ కూతురు, సో అట్లా మా అన్నకి ఓటు వేయకండి అంటున్నారు కదా. సో మరి ఏం చెప్తారంటే? ఏముంటుంది బ్రో, ఇప్పుడు ఇక్కడ పోటీ చేసింది తెలంగాణలో రాలా. ఇప్పుడు పోటీ చేసి ఇక్కడ కాంగ్రెస్ని తిట్టేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోనే జాయిన్ అయిపోయింది. ఎవరికే మాట అనేది ముఖ్యం బ్రో ఏదన్నా. ఇప్పుడు అక్కడ కావాల్సిన సీట్ కావాలన్నారు, ఇవ్వలేదు కాబట్టి పార్టీ నుంచి బయటికి వెళ్ళి వేరే అక్కడ కాంగ్రెస్ ఓపెన్ చేసింది. మ్యాక్సిమం అక్కడ కూడా డిపాజిట్లు రావు కాంగ్రెస్కి ఎలాగోని. అది అందరికీ తెలిసిందే. అది మొత్తం తుడిచేసింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏదో తిడతారు బ్రో. ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పులు చేస్తాడు అన్నాడు. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆవిడొచ్చి మనకి ఎంత తెలుగుదేశంలో ఉన్నప్పుడు 2 లక్షలు ఎంతో అప్పు చేశారన్నారు. ఇప్పుడు వచ్చి ఆవిడ రిలీజ్ చేసింది కదా, రిలీజ్ చేస్తే ఎంత అని చెప్పారు, 1.5 కోట్లు ఎంతో అప్పు చేశారు అనేసి అన్నారు. అప్పుడు మీద ఇప్పుడు ఇంకా తక్కువ చేశారు. కానీ అందరికీ పథకాలన్నీ అందుతున్నాయి కదా. మరి అక్కడ ఎందుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఇక్కడ ఎందుకు డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినా అందరికీ పథకాలు అందుతున్నాయి అనేసి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్నవి కూడా తాకట్లో పెడుతున్నారు అంటున్నారు కదా బ్రో. అవన్నీ తెలుగుదేశం మీడియా బ్రో. అవన్నీ చంద్రబాబు వెనతో పెట్టిన విద్యలు అవన్నీ. గ్రాఫిక్స్ అంటారు. గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు ఫోన్లో తీసిన ఈ గ్రాఫిక్స్ కిందనే అంటారా, మనకు తెలియక అడుగుతున్నాను ఏంటో మరి. ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మరి ఎంత మెజారిటీతో గెలవచ్చు? మెజారిటీ అనేది ఏమో తెలియదు కానీ ఏంటంటే మనకి 175 అంటున్నాడు కానీ 175 రావడం ఇంపాసిబుల్ అయ్యి. ఏంటంటే మొన్న మీద ఒక 20-30 సీట్స్ తగ్గి ఒక 108 అలా, లేకపోతే 110 అలా రావచ్చు మ్యాక్సిమం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రూలింగ్ చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ చూశారు. ఇద్దరిలో డిఫరెంట్ ఏంటంటే ఏమని చెప్తారు? డిఫరెన్స్ ఏంటంటే ఏముంది బ్రో, 10 ఇయర్స్ చేశాడు మొత్తం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకో బ్రో. రోడ్స్ అన్నాడు, రోడ్స్ బాగాలేదు అన్నాడు. ఇప్పుడు ఏదన్నా 5 ఇయర్స్ ముందు చేశాడు. 2014లో రోడ్స్ వేసాడు అనుకో. మనకి మ్యాక్సిమం రోడ్స్ ఎప్పుడు వేసాడు, 2016, 2017 మధ్యలో వేసాడు. అప్పుడు మధ్యలో వేసినప్పుడు ఆయన రోడ్లు సరిగ్గా వేస్తే 5 ఇయర్స్ కరెక్ట్గా రావాలి కదా. ఆయన 2016లో వేసి 5 ఇయర్స్ దాకా రోడ్లే సరిగ్గా రాలేదంటే ఎంత తిన్నాడో మనకు అర్థం చేసుకోవాలి. ఆ రోడ్లు ఇప్పటికి బాగోట్లేదంటే 2019 వచ్చిందే ఈయన సీఎం అయ్యారు. 5 ఇయర్స్ కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ తర్వాత మళ్ళీ చేయడానికి ఏది ఉండదు. అది చేసేయాలంటే మళ్ళీ మన దాని గురించి డబ్బులు పెట్టాలి కాబట్టి ఆగుతున్నారు. అది 5 ఇయర్స్ అయితేనే అది ఏదైనా రోడ్లు కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏమో మాట్లాడుతున్నారు అంతే. మరి షర్మిల గారి పార్టీ కాంగ్రెస్కి వెళ్ళారు కదా, సో ఓట్లు ఏమైనా చీలుతాయి అనుకుంటున్నారా? ఓట్లు అయితే చీలే పరిస్థితి లేదు బ్రో. ఎందుకంటే మనం ఆల్రెడీ మొన్న మంగళగిరి సంథింగ్ ఏదో ఉంది కదా, ఈయన లోకేష్ గారు పోటీ చేసేది. అక్కడ మనకి రాఘవారెడ్డి ఏదో సంథింగ్ ఏదో పేరుంది, ఆయన సీట్ ఇవ్వలేదని చెప్పేసి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చెప్తున్నారు కదా,
అక్కడ మళ్ళీ షర్మిల పోటీ చేస్తుంది, ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక మేము వెనక్కి వెళ్ళిపోయాను అనేసి అన్నారు. మళ్ళీ మొన్న వచ్చి మళ్ళీ నా సపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి అన్నారు. అంటే కొన్ని తెలుసుకోవాలి బ్రో. ఆవిడ కూడా ఏదేదో మాట్లాడుతుంది అంతే. తనకి అంత అనుభూతి లేదు. ఇక్కడ డిపాజిట్ కూడా రాలేదు, కానీ ఇక్కడ రాలేదంటే ఇక్కడ ఓడిపోతుందని తెలిసి కాంగ్రెస్లో కలిసిపోయింది. అప్పుడు దాకా ప్రచారం చేయకూడదు, కాంగ్రెస్ ఇలాగా అనేసి. ఓకే బ్రదర్, ఫైనల్గా ఏం చెప్తావు ఏపీ ప్రజలకి, ఓటు వేసే ప్రతి ఒక్క పర్సన్కి? ఏముంది బ్రో, కొద్దిగా ఆలోచించమన్నాను అంటే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళు 10 years నుంచి కష్టపడుతున్నారు, కష్టపడలేదంట. కానీ ఏంటంటే ఆయన కలవకుండా ఉంటే ఈ పార్టీకి 15 సీట్లైనా వద్దునేమో అనుకుంటున్నాను. ఆయన కలవడం వల్ల ఒక్కో చోటన ఒక్కో మాట మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు కర్నూలు వెళ్ళాడంటే కర్నూలులో నాకు కర్నూలే రాజధాని అంటున్నాడు, వైజాగ్ వెళ్తే వైజాగే రాజధాని అంటున్నాడు. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు 5 years నుంచి చేస్తున్నప్పుడు 3 years కరోనా వచ్చినప్పుడు రాజధాని ఏది పెట్టాలనేది వీళ్ళకి అది క్లారిటీ లేదు. మొన్న ఇచ్చాడు కదా క్లారిటీ వైజాగ్ అని. నెక్స్ట్ ఒకవేళ నగ్గితే నెక్స్ట్ 5 years చూడొచ్చు, రాజధాని రావచ్చు ఖచ్చితంగా.